తోడుగా కూడా ఆ కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. ఎప్పటికప్పుడు మనం మీరు వస్తాన వెంటనే అందరికందరం ఓ కార్యకర్తల్లా బీఆర్ఎస్ పార్టీ ఏది చెప్పిందో, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందో, బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం బయలుదేరిందో కార్యకర్తగా పనిచేయలేనటువంటి మనసున్నటువంటి నాయకులం అందరం కూడా ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పని మీరు మళ్ళీ తిరిగి నిజామాబాద్ పార్లమెంటే గాని రాబోయే అసెంబ్లీలో జగిత్యాల అసెంబ్లీ గాని ఏడికైనా మీరు ముందుకు రండి. మీకు ఈ గులాబీ సైనికులుగా మేమందరం మిమ్మల్ని పార్లమెంట్లో కానీ అసెంబ్లీ వాడి అడుగుపెట్టే విధంగా నిరంతరం శ్రమిస్తామని, ఆ శ్రమ ఆషామాషిగా వచ్చేది కాదు. మీరు పార్లమెంట్ సభ్యురాలుగా అదేవిధంగా జగిత్యాల ఎన్నికల్లో గెలవాలనేటువంటి తలంతో నిరంతరం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి నాయకురాలుగా మీకు ఆ పేరున్నది, ఆ ప్రఖ్యాత ఉన్నది. జగిత్యాలలో ఉండేటువంటి ప్రతి కుటుంబం కూడా మా ఆడబిడ్డ అనేటువంటి భావన ఉంది కనుక ఆ భావనకు అనుగుణంగా మీరు శ్రీకారం చుట్టాలని చెప్పని, ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పని గత సంవత్సరం పెద్దలు ఈశ్వరన్న గారు అదేవిధంగా సాగరన్న గారు సంజయ్ని పిలిచి, ఆనాడు సోదరులు కేటీఆర్ అమెరికాలో ఉండ్రి, ఆ సమయంలో హరీష్ రావు గారు పిలిచి సోదరును గెలిచేటువంటి పరిస్థితి లేదు, నీ నీడను నువ్వు నమ్ముకోలేని సంజయ్ అని చెప్పని మా ముందు చెప్పినప్పుడు నేను ఒకటే మాట ఇచ్చిన, అన్న 30 ఏళ్లుగా మేము రాజకీయాలలో ఉన్నాం, ఏ స్థాయిలో సంజయ్ నోడు ఆయన చెవులో చెప్పండి, ఆయన ఏ విధంగా ఎదగాలనో చెప్పండి, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు